చాలా అంశాలైతే మీరు ప్రస్తావించారు. ఓకే అండి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. 3 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ కూడా వేయాలని సూచించిన నేపథ్యంలో వైద్యులు చెప్పినట్లుగా స్టంట్ కూడా వేసిన తర్వాత ఆయన పరిస్థితి ఇంకా కాస్త విషమించినట్టుగా తెలుస్తోంది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్పై వైద్య చికిత్స కూడా అందించారు. అయినప్పటికీ ఈరోజు తెల్లవారుజామున 4:50 ఆయన కన్నుమూశారు. సో రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు, కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు, అంటే ఏంటి ఈరోజు, అంటే ఎప్పుడు కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు ఏమైనా వెల్లడించారా? అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇప్పటి వరకు ఇంకా దానిపైన స్పష్టత రాలేదు. స్పష్టత రావాల్సింది. అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా కొద్దిసేపటి క్రితమే పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. సో ప్రస్తుతము పార్థివ దేహము అక్కడ పెట్టడము, విజిటర్స్కి సంబంధించి వచ్చేటువంటి బంధువులకి సందర్శనార్థము ఉంచడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి పనుల్లో వారు ఉన్నారు. సో ఇదంతా కొంత సెట్ రైట్ అయిన తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఒక కుటుంబ సభ్యులంతా కూడా కలిసి మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయాన్ని ఎప్పుడు చేయాలి, అంతిమ సంస్కారాలు ఎప్పుడు చేయాలి ఏంటి అనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అక్కడ నానక్రామ్ గూడలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి ప్రస్తుతం పార్థివ దేహాన్ని ఉంచడము, సందర్శనార్థం ఏ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి దానిపైన వాళ్ళు దృష్టి పెట్టి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో దీనిపైన ఒక అది పూర్తయిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం. అలాగే నరసింగరావు, అంటే ప్రభుత్వ చర్చించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏదైతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్నట్టుగా కూడా ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్ పవన్, ఖచ్చితంగా ఒక రంగం అని కాదు, వ్యాపార రంగము, మీడియా రంగము, పత్రికా రంగము, హోటళ్ల రంగము, ఫుడ్స్ రంగము, ఇక్కడ అక్కడ 1-2 అని కాదు, చాలా రంగాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కొన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహనీయుడు, చాలా ఆదర్శప్రాయుడు. ఇలాంటి వ్యక్తికి ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. నిజానికి ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పెద్దలంతా కూడా, సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర పెద్దలంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులకు కూడా ఆదేశించినట్లే తెలుస్తుంది ప్రభుత్వ లాంఛనాలతో. సో ఖచ్చితంగా రామోజీరావుకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అని చెప్పి ఆదేశించినట్లే తెలుస్తూ ఉంది. సో మడకాసపట్నంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మనము ఏబైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. పోలీసులు ఇప్పుడే చేరుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సో ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నారు. మరికాసేపట్లోనే అధికారులు కూడా, సిఎస్తో సహా అధికారులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మాట్లాడి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగానే చేసేటువంటి అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే వారు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే అధికారులకు ఆదేశించారు. ఆ మేరకు ఏర్పాట్లను కూడా ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు. సో రామోజీరావు మరణించారు అనేటువంటి వార్త తెలిసిన తర్వాత ఇటు సినిమా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, ఇటు రాజకీయ రంగం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయన ఎదిగినటువంటి క్రమాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఉన్నారు. తీరని లోటు, ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి రామోజీరావు అంచెలంచెలుగా ఎదుగుతూ
దేశం ప్రపంచము తెలుగు జాతి గర్వించదగ్గటువంటి స్థాయికి వెళ్ళారు. అందరికీ ఆదర్శప్రాయుడు, అందరికీ స్ఫూర్తిగా నిలిచేటువంటి వ్యక్తి రామోజీరావు అంటూ కూడా అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎక్కడో కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు అక్కడే బీఎస్సీ వరకు కూడా గుడివాడలోనే అక్కడ బీఎస్సీ వరకు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఆయనకు ఉన్నటువంటి ఒక ఆసక్తి మేరకు ఢిల్లీలో మొదటగా ఒక యాడ్ ఏజెన్సీలో ఉద్యోగిగా చేరి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వచ్చి కిరణ్ పేరిట ఒక యాడ్ ఏజెన్సీని స్థాపించి ఆ తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్ను స్థాపించి అట్లా అంచెలంచెలుగా రామోజీరావు ఎదిగారు. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేశారు, నిర్మాతగా మారారు. దాదాపుగా 15 నుంచి 20 సినిమాలని 20-30 సినిమాల వరకు ఆయన ప్రొడ్యూస్ చేశారు. ప్రతిఘటన వంటి ఒక సినిమాలు కూడా వారి ఖాతాలో ఉన్నాయి. ఒక గొప్ప సినిమాలు నిర్మించినటువంటి రికార్డు కూడా రామోజీరావు పేరిట ఉంది. సో ఇటు సినిమా రంగంలో చేసినటువంటి సేవల్ని సినిమా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎస్ నరసింహరావు, మీరు చెప్తున్నట్టుగా అంటే ఈ రంగము ఆ రంగం అనేది లేదు. అంటే ఇటు ఏదైతే వస్త్ర రంగానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు ప్రియా పచ్చళ్ళ ద్వారా అది కావచ్చు, లేదంటే ఈ మార్గదర్శి చిట్ ఫండ్ కావచ్చు, ఇట్లా దాని ద్వారా చాలా మంది ఉద్యోగులకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా మంది కూడా చిట్టీలు వేయడం ఇవన్నీ జరిగేవి. అందులో కూడా అంటే రామోజీరావుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక అంశంలో వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతున్న పరిస్థితి. సో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రతి అంశంలో కూడా సినిమా కావచ్చు, ఇటు జర్నలిస్టులు కావచ్చు, అట్లాగే సామాన్య గృహిణులు కూడా. ఏం చెప్తారు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు రామోజీరావు గారు ఏర్పాటు చేసినటువంటి స్థాపించినటువంటి బిజినెసెస్ అన్నీ కూడా వారు చేసినటువంటి వ్యాపారాలన్నీ కూడా నిత్యము ప్రతిరోజు ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటివి, ప్రజల జీవనంలో భాగమైనటువంటి వ్యాపారాలే ఆయన చేశారు. ఉదాహరణకి మనకు మీడియా రంగమే చూసుకుంటే పత్రిక ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి గ్రామంలో కూడా పత్రిక చేరుకోవడము, ఉదయాన్నే వార్తలు చదివేటువంటి వాళ్ళందరికీ కూడా వార్తలు వారి చేతుల్లోకి ఉండే విధంగా పత్రికా వ్యాపారము. సో ఆ విధంగా ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి పాఠకులకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక వ్యాపారము. అదేవిధంగా ప్రియ పచ్చడి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వంటింట్లో అన్నం తినే సమయంలో ఖచ్చితంగా పచ్చళ్ళు వేసుకొని తినేటువంటి సాంప్రదాయం ఉంటుంది. సో ఇట్లా అది ఆహారంలో అలవాట్లో భాగంగా ఉండేటువంటి ఒక ప్రియ పచ్చళ్ళను ఆయన వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరింట్లో భాగమయ్యే విధంగా కనెక్ట్ అయ్యే విధంగా ఆ వ్యాపారాన్ని, అదేవిధంగా మధ్యతరగతి జీవులు, చిన్న జీవులు, వేతన జీవులు, ప్రైవేట్ ఉద్యోగులంతా కూడా పొదుపు చేసుకునేటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీతో కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఒక చిట్ ఫండ్ వ్యాపారము. ఈ విధంగా మీరన్నట్టుగా ఇది అది అని కాదు, ప్రజలకు నిత్యము వారి జీవనంలో భాగమైనటువంటి వ్యాపారాలను నిర్వహించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు రామోజీరావు లేడు, ఆయన మరణించారు అనేటువంటి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సో ఆయన వ్యాపారాల గురించి కావచ్చు, ఆయన ఎదిగినటువంటి క్రమాన్ని కావచ్చు, అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు, స్మరించుకుంటూ ఉన్నారు. సో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇలా కూడా ఎదగొచ్చా, ఈ స్థాయికి వెళ్ళొచ్చా అనేటువంటి దాన్ని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం తెల్లారేసరికి ఈ వార్త వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజల్లో ఇదే చర్చనైతే విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ గుడివాడలో ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి రామోజీరావు ఈ రంగం ఆ రంగం అని కాకుండా ప్రజల జీవనంలో కనెక్ట్ అయ్యేటువంటి ప్రతి రంగంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇటు సినిమా రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కూడా అంతేకాకుండా ప్రపంచ స్థాయి ఒక ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసే విధంగా ఒక ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఇక్కడ చాలా అనేక రకాలైనటువంటి సినిమాల నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది, షూటింగ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలా అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫిల్మ్ సిటీని కూడా ఏర్పాటు చేసి హైదరాబాదుకు తెలంగాణకే ఒక వన్నె తెచ్చే విధంగా ఇక్కడ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ఇటు మీడియా రంగంలో, అదేవిధంగా సినిమా రంగంలో, పత్రికా రంగంలో, చిట్స్ రంగంలో ఈ విధంగా తన గొప్పతనాన్ని ఆయన అభివృద్ధిని ఈ విధంగా గుర్తు చేసుకుంటా ఉన్నారు. నిజానికి ఆయన
చేసినటువంటి కృషిని గుర్తిస్తూ దాదాపుగా ఒక 3 యూనివర్సిటీలు ఆయనకి డాక్టరేట్ను కూడా ప్రదానం చేశాయి. అటు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, రవిశంకర్ యూనివర్సిటీ కావచ్చు, ఈ 3 యూనివర్సిటీలు ఆయనకి గౌరవ డాక్టరేట్ని ఇచ్చి కూడా సన్మానించాయి, సత్కరించాయి. సో అంతేకాకుండా దేశంలోనే 2వ అత్యున్నతమైనటువంటి పురస్కారం పద్మ విభూషణ్ కూడా రామోజీరావుకు ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. సో ఇప్పుడిప్పుడే రామోజీరావు చనిపోయారు అనేటువంటి వార్త, మృతి చెందారు అనేటువంటి వార్త తెలియడంతో ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి చేరుకుంటున్నారు. మనము చూడొచ్చు రామోజీ ఫిలిం సిటీకి ఒక్కొక్కరు కూడా చేరుకుంటా ఉన్నారు.